సీనియర్ నాయకులు విజయ ఆర్య క్షత్రి గారు ఉన్నారు. ఇక ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. నాగన్న గారు, ఏదైతే టీడీపీ గురించి ఇందాక నేను చెప్పాను, కొన్నేళ్ల పాటు అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా ఉంది, రకరకాలుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో కూడా చూసాం. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చుకుంటాము అని చెప్పిన తర్వాత కొంత ఉత్సాహం పార్టీలో అయితే కనిపిస్తోంది. బట్ అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుగుదేశం పార్టీ గెస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడచ్చు. బట్ అప్పటి వరకు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు కానివ్వండి, లేకపోతే రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడుకున్నారు. కాబట్టి ఏం జరగబోతోంది, దీన్ని ఎలా పరిష్కరించుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఏం మాట్లాడుకున్నారు అనేది. ముఖ్యంగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం, మీకు కూడా నమస్కారం, నాతో పాల్గొన్న ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. చాలా ఒక మంచి వాతావరణం అయితే స్టార్ట్ అయిందనుకోవాలి. తెలంగాణ ఆంధ్ర గత 11 సంవత్సరాలుగా పెండింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి. మనం 9th and 10th షెడ్యూల్ ప్రకారం ఏదైతే విభజనలో ఉన్నటువంటి ఆ 2 షెడ్యూల్ ప్రకారం 70 అంశాలు పెండింగ్లో ఉంటే, ఆ 70 అంశాలలో కూడా దాదాపు ఒక 40-38 అంశాలను కొంత పరిష్కారం చేసి ఒక 20-28 అంశాల మీద పెండింగ్లో ఉండే. ఆ అంశాల్లో ముఖ్యమైనది ఇలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు. ఆ రోజు మరి 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుంచి ఆ 7 మండలాలని సీలేరు లాంటి ప్రాజెక్టు, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ భద్రాచలం లాంటి గ్రామాలు, అక్కడ 5 గ్రామాలు, ఒక 20 గ్రామాలకి, ముఖ్యంగా భద్రాచలం ఊళ్ళోనే ఉన్నటువంటి గ్రామాలను కూడా ఆ రోజు మరి ఏ ఆలోచనతోని తెలంగాణ నుంచి విడదీశారు. మరి అలాంటి సమస్యని ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ రోజు అయిన తర్వాత నిమ్మకు నీరెత్తనట్టు ఆ రోజు ఉన్నారు. అట్లా ఉండటం వల్లనే ఆ సమస్య ఆ గ్రామాల ప్రజలు నేటికి ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యని ఖచ్చితంగా అది మేజర్ ఇష్యూ ఉన్నది మన తెలంగాణలో. అదేవిధంగా ఇలా భవనాలు కానీ, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లాంటి విద్యుత్ బకాయిలు కానీ, ఈ అనేక సమస్యలు ఈ తెలంగాణకి ఆంధ్రాకి ముడిపడి ఉన్నవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం అనేక మార్లు, దాదాపు ఒక 29 నుంచి 30 సార్లు ఆ అధికారులు అయితేమి, ఆ ముఖ్యమంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి జగన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ కూర్చొని ఏ పరిష్కారం పూర్తిగా చేయలేకపోయారు. కనీసం 5 గ్రామాలను తీసుకురాలే, 7 మండలాలను కూడా ఈ తెలంగాణలో, అంటే తెలంగాణ నుంచి విభజించినవి కూడా తీసుకురాలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారికి మరి రేవంత్ రెడ్డి గారు ఓ మంచి అడుగు వేయడం జరిగిందని మేము అనుకుంటున్నాం. దీని ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకి దగ్గరగా ఇది వీరు తీసుకున్న నిర్ణయాలు పరిష్కారం అవుతాయని ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదొక స్టెప్ తీసుకోవడం అనేది శుభ పరిణామంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అండి, మరి బీఆర్ఎస్ నాయకులు ఈ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు 65 సీట్లు వస్తే సెకండ్ టైం 80 సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు పెంచుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఈ తెలంగాణలో విడిపోయిన గ్రామాలను తీసుకొచ్చే ఆలోచన ఏనాడు చేయలేదు. అదేవిధంగా విద్యుత్ బకాయిలు కానీ, జన్కో ఇలా పోతిరెడ్డిపాడు, శ్రీశైలం అయాల ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పాలితులు మరి ఆంధ్ర నుంచి ఉన్నారు కాబట్టి పోతిరెడ్డిపాడు లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నీరు ఏకపక్షంగా శ్రీశైలం నుంచి తోడుకొని పోతున్నా కానీ ఆ రోజున్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా స్పందించలేదు. అయినా ఇన్ని అంటే మేజర్ ఇష్యూస్ ఇన్ని ఉన్నా కానీ 9.5 ఏళ్ళు ఈ కళ్ళున్న కబోదుల వలె ఉన్నారు. కానీ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలని మనం ఇవన్నీ ఎట్లా తీసుకోవాలి, కేంద్రంతో ఉన్నారు, సమన్వయంతోనే ఉన్నారు. రాష్ట్రపతికి సపోర్టు చేశారు, ఉపరాష్ట్రపతికి సపోర్టు చేశారు, రాజ్యసభలో అనేక బిల్లులకు సపోర్టు చేశారు. కానీ
ఈ 7 మండలాలు ఈ గ్రామాల విషయంలో మాత్రం ఎప్పుడు వీళ్ళు అడగలేదు కేంద్రాన్ని. మరి మధ్యవర్తిత్వం అనేది కంపల్సరీ చేసుకోవాలి. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూర్చోవటం చాలా శుభ పరిణామం. ఇప్పుడు దానికి కూడా మళ్ళీ కమిటీ మంత్రులతోని అఫీషియల్స్తోని కమిటీ వేయటం అనేది ఒక ముందడుగు లాంటిది భావిస్తున్నాం. ఖచ్చితంగా అది మంచి పరిణామం అవుతుంది భావిస్తున్నాం. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏఎస్ రావు గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి రావు గారు. రావు గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తర్వాత తెలంగాణ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అయింది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరే ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు, అది ఎంతవరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, తెలుగుదేశం పార్టీని జయించిన విజయాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ తర్వాత రకరకాల పరిణామాల పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా చూసాం. బట్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో నిన్న మొన్న కార్యకర్తలతో అభిమానులతో తెలుగు తమ్ముళ్లతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవం తెచ్చుకుంటామని చెప్పారు. తెలంగాణలో అందరూ కూడా అంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు. బట్ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి ప్లాన్ ఏంటి? ఇప్పుడు మొదటగా తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఈ యొక్క రాజ్యాధికారం అనేది కొన్ని సామాజిక వర్గాల వరకే ఉండేది. అట్టడుగు వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఈ యొక్క రాజ్యాధికారం అనేది అందరిదాక్షగా ఉండేది. ఆ టైంలో అన్నగారు అప్పుడు బడుగు బలిగిన వర్గాల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి విద్యావంతులను యువకులను తీసుకొచ్చి రాజకీయ అరంగేట్రం చేయించి వారిని సామాన్యుని సైతం ఒక శాసనసభలో కూర్చోబెట్టి ఈ యొక్క రాజ్యాధికారం కల్పించినటువంటి మహా వ్యక్తి. అలాంటి విషయం ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, దీన్ని ఎవరు కాదని లేరు. సో తెలుగుదేశం పార్టీ అనేక రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చి